ప్రెగ్నెంట్ విమెన్ ని చూసి కడుపు ఇలా ఉంటే ఇది అని లేదంటే ఇలా అని ఇంట్లో పెద్దవారు అనుభవంతో ఎన్నో విషయాలను చెబుతూ ఉంటారు. కడుపు ఏ విధంగా ఉందో అంటే క్రిందుగా పైకి, వీటిని బట్టి ఏవైనా విషయాలు తెలుస్తాయా? ఆయా స్త్రీల శరీర సౌష్ఠవం ఆకృతి బట్టి వారు గర్భస్థ శిశువుని క్యారీ చేసే శైలి వేరువేరుగా ఉంటుంది. కొందరిలో 8వ నెలకి కూడా అసలు కడుపు పెద్దగా అనిపించకపోవచ్చు. ఇక కొందరిలో 4వ నెల నుంచే గర్భిణి అని తెలిసిపోతుంది. ఇలా ఎందువల్ల అంటే పొట్టిగా సన్నగా ఉన్న గర్భిణీ స్త్రీలలో పొట్ట బయటకు కనిపిస్తుంది. అదే హైట్ వెయిట్ బాగా ఉన్న స్త్రీలలో ఫ్యాట్ లేయర్ ఎక్కువగా ఉన్నందువల్ల పొట్ట బయటకు పెద్దగా కనిపించకపోవచ్చు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా వారి వారి శరీర ఆకృతిని బట్టి బిడ్డలు కలుగుతారు. ఇక కడుపు పొజిషన్ బట్టి బేబీ సెక్స్ ని కూడా నిర్ధారణ చేయడం కుదరని పని. చాలా మంది వచ్చి నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు, నాన్నమ్మ చెప్పింది పొట్ట బాగా కిందికుంది, ఖచ్చితంగా నీకు గన్ షాట్గా అబ్బాయేరా అని చెప్పింది. మేడం అబ్బాయే కదా నాకు అని అడుగుతారు. కొంతమంది మేడం పొట్టంతా పైకి వచ్చేసింది మేడం, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కూర్చోలేను నించోలేను అంటారు. అంటే ఇంగ్లీష్లో ఇది మనం క్యారింగ్ హై అంటాము. ముందు 7, 8, 9 నెలల్లో నిజంగా బాయ్ అయితే కిందికి ఉండడము, గర్ల్ అయితే పైకి ఉండడము నిజంగా సైంటిఫిక్గా అది జరగదు. కిందికి ఉండడం పైకి ఉండడం అనేది యూట్రస్ ఎంత పెద్దది, ప్రెగ్నెన్సీ రాకముందు నువ్వు ఎంత ఫిట్గా ఉన్నావు, నువ్వు ఎంత లావుగా ఉన్నావు అన్న దాన్ని బట్టి ఉంటుంది. బాగా ఫిట్గా ఉన్న వాళ్ళకి ఈ పొట్ట కండరాలన్నీ గట్టిగా ఉండి గర్భసంచిని సపోర్ట్ చేసి ఇలాగ పైకే ఉంచుతాయి అన్నమాట. అప్పుడు దాన్ని క్యారియింగ్ హై అంటారు. ఈ అబ్డామిన్ వాల్ కండరాలు ఏవైతే వీక్గా ఉంటాయో వాళ్ళకి అవి లూజ్గా ఉండడం వల్ల ఈ గర్భసంచి బరువు అంతా ఈ కండరాల మీద ఇలాగ పడేసరికి ఈ గర్భసంచి కండరాల సపోర్ట్ ఇలాగ చేయకుండా ఇలా కింద పడిపోతుంది. దీన్ని క్యారింగ్ లో అంటారు. సో అది అమ్మాయా అబ్బాయా అని దాన్ని బట్టి కాదు, మన కండరాలు ఎంత గట్టిగా ఉన్నాయన్న దాన్ని బట్టి ఉంటుంది. కడుపు ఆకారం దాని ప్లేస్మెంట్ కూడా ఆయా గర్భిణీలలో వేరువేరుగా ఉంటుంది. కొందరిలో క్రిందుగా ఉంటే మరికొందరికి పైకి ఉండొచ్చు, కాంపాక్ట్ గా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. ఇలా ప్రెగ్నెంట్ బెల్లీ సైజ్ అలాగే షేప్ రకరకాలుగా ఉండొచ్చు. ఎవరైతే ఫిట్ గా ఉంటారో వారికి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కడుపుని పైకి పట్టి ఉంచే సపోర్ట్ అబ్డామిన్ మజిల్స్ ఇస్తాయి. ఇందుకు భిన్నంగా కడుపు క్రిందుగా జారినట్టుగా ఉంటుంది కొందరికి. ఇది అప్పటికే 1, 2 కాన్పులో అయి అబ్డామిన్ పటుత్వం కోల్పోవడం వల్ల కావచ్చు. ఇంకొకటి చెప్పుకోదగ్గది ఏంటంటే 9వ నెలలో 38 వీక్స్ తర్వాత హెడ్ ఒక్కొక్కసారి లోపలికి వెళ్తుంది. హెడ్ లోపలికి వెళ్ళినప్పుడు యూట్రస్ యాంగిల్ అంతా మారిపోయి ఇట్లా ముందుకు పడుతుంది. దీన్ని షెల్వింగ్ సైన్ అంటారు. అంటే ఇది హెడ్ లోపలికి వెళ్ళింది, తొందరలో నొప్పులు వస్తాయని మనకి సంకేతం అన్నమాట. సో ఇది ఒకసారి క్యారింగ్ లోలో కనిపిస్తుంటుంది.